అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్న? నా పేరు కృపేష్. ఓకే. సో మరి ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సో మరి ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది ఇక్కడ? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము దాదాపు ఇక్కడ ఈ 3-4 రోజుల నుంచి డోర్ టు డోర్ కాన్వెసింగ్ చేసినాం, ఇల్లు తిరిగినాం. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, ఆయన గత 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గల్లీకి పోతే వాస్తవంగా వాళ్ళు ఏమడుగుతారు జనాలంటే, మాకు ఏమొద్దు, ఒక మంచినీళ్ళు ఈమన్. కేసీఆర్ దేవుడు ఆయన ఉండంగా మాకు 24 గంటలు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఇంకా కరువు, నీళ్లు లేవు, వర్షాలు లేవు. ఇప్పుడు గోదావరి కొట్టుకపోతుంది, ఇక్కడ మంజీరం మూసి నది కొట్టుకపోయి సముద్రం పాలవుతుంది. ఇన్ని నీళ్లు మనకు పుష్కలంగా ఉన్నా కానీ మాకు తాగునీరు అందించలేకపోతుంది. సరైన కరెంట్ వస్తలేదు, మాకు 2500 లేవు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు, రైతులను ఎన్నో రకాల మోసం చేసి అమలుగా హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కించి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని మళ్ళా అధోగతి పాలు చేసిండు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో ఈయన చేసినటువంటి ఏదైతే వెనకబాటు తన ముందు దాన్ని ప్రజలు బాగా ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్కు ఉన్న తేడటువంటి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఉన్న తేడా గురించి బాగా గొప్పగా చెప్తున్నారు. నవీన్ యాదవ్ పరిస్థితి ఎట్లుంటది మరి? నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో వేరే పార్టీ నుంచి నిలబడ్డాడు, ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. ఆయనకు వాస్తవంగా గెలవాలని ఏ మంత్రికి లేదు, ఒక ముఖ్యమంత్రి ఆయన సీటు కాపాడుకోనికి మాత్రమే ఆయన తిప్పల పడుతున్నాడు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక స్థానిక ఎలక్షన్లో ఇంతగానం ప్రచారం చేయడు, గల్లీ డోర్ టు డోర్. అంటే ఆయన పదవి పోతుందన్న ఒక ఆలోచనతోని పిచ్చెక్కి రోజు ఇక్కడనే గల్లీలో పొండి మాలాగానే తిరుగుతున్నాడు. మాకు ఆయనకు తేడానే లేదు, ముఖ్యమంత్రి అనే తేడా. కాబట్టి వాళ్ళు ఎంత అభద్రతలో ఉర్రు అనేది కేవలం ఇక్కడ సీఎం గారు రెగ్యులర్ గా తిరగడమే నిదర్శనం. సో మరి ఇప్పుడు 2 ఏళ్లలో ప్రజాపాలన అందిస్తున్నాం, 6 గ్యారంటీలు ఇస్తున్నాం, ప్రజలంతా మా వైపు ఉన్నారు, గెలుపు మాదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో మరి ఏంటి స్థానికులుగా మీరేం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు 100 చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క కాలనీకి వచ్చి ఎట్లుందమ్మా కాంగ్రెస్ పాలన అడుగుమని చెప్పు తీసుకొని కొడతారు. వాళ్ళు మంచినీళ్ళు అడుగుతారండి, ఏం లేవు, ఓన్లీ మంచినీళ్ళు తాగనీళ్ళు. కరెంట్ ఇవ్వమంటారు, అన్ని. నేను అదే చెప్తున్నా కదా, ఆయన అంతా చెప్తుండు కదా గ్యారంటీలు అని. 420 పెట్టిండు పేరే దానికి. 420 హామీలు ఆల్రెడీ 420 లెక్కలనే అయినాయి. ఇప్పుడు నువ్వు ఏ ఒకవేళ వాళ్ళు పోయినా కానీ ముందే వాళ్ళ లీడర్లు, చోటా లీడర్లు పోయి వాళ్ళకి ఏదో 5-10 ఇచ్చి నచ్చ చెప్పి మా ముఖ్యమంత్రి గారు వస్తారు మంచిగా మాట్లాడారని దండం పెట్టి వాళ్ళు అట్లా చెప్పించుకొని అది ఏదో సోషల్ మీడియాలో ఫోకస్ చేసుకున్నాడే తప్ప చిత్తశుద్ధిగా నిజంగా చర్చకు వచ్చి ఈడ ఏ గల్లీ కన్నా ఆయన ఒక్కరిని బొమ్మను ఎవరిని లోకల్లో లేకుండా చెప్పుతో కొట్టి పంపిస్తారు సీఎం గారు. సో మరి ఇప్పుడు గోపీనాథ్ చేసిన పనులు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఆయన చనిపోవడం జరిగింది, సో ఆ సింపతి కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, ఈ ఓట్లని ప్రజలు వేస్తారా? 100% గోపీనాథ్ గారి మీద ఇక్కడ ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను 3 సార్లు గెలిపించినాయి. అది ఆయనకు తోడు పీజేఆర్ గారు గొప్ప నాయకుడు, వారి తనయుడు విష్ణు గారు ఆమెకు సంపూర్ణ సహకారం అందిస్తారు. ఆమె ప్రజలలో కూడా సరే ఆమె రావాల్సిన పరిస్థితి కాదు, అనుకోకుండా వీధి వంచింది కాబట్టి ఆమె రావాల్సి వచ్చింది. కాబట్టి ఆమెకు జనాలల్లో సింపతి, ఆదరణ మంచిగా ఉంది. మేము డోర్ టు డోర్ పోయినప్పుడు ఆమెను పట్టుకొని ఏడుస్తున్నారు, పాపం ఆయన పెద్ద ఆయన చనిపోయాయని చెప్పి. మాకంటే ప్రజల్లో ఉండే వ్యక్తి, అందుకే ఆమె వస్తుంది అంటే అందరు తండోపతండాలు జనాలు వస్తారు. ఆమె గెలవడానికి 100% ఆస్కారం ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు 30% 25% కన్నా ఉండిపోతారు. బీజేపీ కూడా పెద్ద ఎత్తునే తిరుగుతా ఉన్నారు, దానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? నాకు తెలిసిన కారు అయితే అలా డిపాజిట్ కూడా కనిపించదు. ఇక్కడ అయితే ఆ వాతావరణం లేదు, వస్తున్నారు ఓన్లీ లీడర్లు. నీకు ఇప్పుడు ఇదంతా తిరిగినాం మేము మామూలుగా, ఈ బూతులలో ఎక్కడ చూసినా గానీ లోకల్ వాళ్ళు అయితే ఒక్కరు లేరు. ఆ బయటికైనా వచ్చి కండవలు వేసుకొని ఈ మెయిన్ రోడ్ పుట్టి షోపుడప్ చేసిపోతారు. నాకైతే వాళ్ళకి డిపాజిట్ కూడా వస్తుంది. రేవంత్ పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, ఏం చెప్తారు? చెప్పినా కదా, గత 10 సంవత్సరాల కాలంలో రాదనుకున్న తెలంగాణను సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణను ఎట్లా పురోగతి చెందాలని చెప్పి అనునిత్యము సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలల్లో ఎంత పురోగతి సాధించడో మనం చూసినాం.
నిజంగా కూడా నేను కూడా ఒక ఎంపీపీ చేసిన 2 సార్లు ఇబ్రాహీంపట్నానికి. ఆయన అంటే చంద్రబాబు పీరియడ్లో నేను పనిచేసిన, రాజశేఖర రెడ్డి పీరియడ్లో పనిచేసిన, ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో నేను ఎంపీపీగా చేసిన. వాళ్ళందరి పాలన చూసిన నేను. ఈయనకున్నటువంటి విజను ఆ రోజు దాదాపు నేను ఎంపీపీగా అయిన కొత్తలో మన 2009లా ఒక మా ఇబ్రాహీంపట్నం మండలానికి వస్తే 10% ఉన్నది. నేను దిగిపోయే 2004 వచ్చేసరికి నీకు 100% అయింది. అంటే దాదాపు 80-90% ప్యాడీ ఉత్పత్తి అయింది. ఇదంతా వనరులు, నీటి వనరులు లభ్యత కావడం వల్లనే వచ్చింది. ఇవన్నీ ఎట్లా వచ్చిందంటే మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా ఇబ్రాహీంపట్నం చెరువుని ఇంత అనుకోలేము. 18 కోట్లు పెట్టి నాలను పునరుద్ధరించి షెల్ట్ తీసుకోలేకలా నీళ్లు నిల్వ ఉండి నేను ఉట్టన్నాడు అలిగెళ్ళిందంటే ఇప్పుడు మళ్ళీ అలిగెళ్ళింది. అంటే ఇలాంటి అనేక కార్యక్రమాలు. కళ్యాణ లక్ష్మి నెలకు మేము ఒక 1000 మందికి ఇచ్చేది మా మండలంలో. షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ డైలీ ఇచ్చేది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అయితే పల్లె ప్రకృతి వనం అని, పల్లె ప్రగతి అని రకరకాల కార్యక్రమాలు తీసుకొని ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని సమపాలల్లో గ్రామాన రోడ్లు అనేక రంగాలలో. ఇవాళ హైదరాబాద్ కూడా చూస్తే ఎన్ని ఫ్లైఓవర్లు. మేము నల్గొండ ఎక్స్రోడ్ కాడ ఎల్బీ నగర్ కాడ ఒక 20 ఏళ్ళ కిందనే గంట ఇలవడేది. ఇవాళ 1 సెకండ్ ఇలవడం మీరు చూడండి, ఉట్టి మాటలు కాదు. కాబట్టి ఇంత అభివృద్ధి పనులు జనాలు పట్టం కట్టారు. గత ఎలక్షన్లలో కూడా మీరు హైదరాబాద్లో మంచి రిజల్టే ఇచ్చిరు. గ్రామీణ ప్రాంతాలలోనే కొద్దిగా ఈయన అమలుగా హామీలు వేయడం వల్ల ప్రజలు మోసపోయారు. ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్స్, చదువుకున్న వాళ్ళు. కాబట్టి 100% మేము కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం.